అందరికీ మరోసారి నమస్కారం. ఫ్రేజల్ వర్బ్స్ మీద మరో క్లాస్ మనం ఈరోజు వినబోతున్నాం. ఈరోజు క్లాసులో కూడా 12 ఇంపార్టెంట్ అలాగనే మోడరేట్ అనిపించే ఫ్రేజల్ వర్బ్స్ ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. ఎప్పుడైతే ఫ్రేజల్ వర్బ్స్ సుమారుగా ఒక 80-90 దాకా వస్తాయో అప్పటికి ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ని ఆపేస్తాను. ఇప్పుడు మనము హెచ్ వరకు వచ్చేసాము. హెచ్ తర్వాత మిగతా ఆల్ఫబెట్తో మొదలయ్యే వాటిలో మోడరేట్వి ఎక్కువ ఇంపార్టెంట్వి ఎన్నుకొని ఒక 90 దాకా తీసుకొచ్చి అక్కడికి ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ని ఆపేస్తాను. సో ఈరోజు నేర్చుకోబోయే 12 ఫ్రేజల్ వర్బ్స్లో మొట్టమొదటిది గ్లామ్ అప్. ఇందాక చెప్పినట్టు మనము చాలా పుస్తకాల్లో కనిపించని ఫ్రేజల్ వర్బ్స్ని నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటివే ఈ మధ్య ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాబట్టి. చాలామంది మీ గ్లామ్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ని ఎప్పుడు చూసి ఉండం. మనం ఉంది గ్లామ్ అప్ కూడా. ఏం అర్థం అంటే కనుక చక్కగా లేక ఒక అకేషన్కి తగినట్టుగా డ్రెస్సు వేసుకోవడాన్ని గ్లామ్ అప్, కంటిన్యూస్ అయితే గ్లామింగ్ అప్ అని అంటారు. ఇట్ మీన్స్ టు డ్రెస్ వన్ సెల్ఫ్ అట్రాక్టివ్లీ, ప్రెటీలీ, ఇన్ ఏ గుడ్ లుకింగ్ మేనర్. ఇట్లాగా చక్కటి దుస్తులు అంటే ఈ అకేషన్కి వేసుకుపోతే సరిపోతుంది అని కొందరికి టేస్ట్ ఉంటుంది. ఎక్కువగా ఈ టేస్ట్ మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళకే ఎక్కువ ఈ టేస్ట్ ఉంటుంది. దాని ఇంగ్లీష్లో ఈస్థెటిక్ సెన్స్ అని కూడా అంటారు. అంటే ఈ అకేషన్కి ఇది వేసుకుపోతే ఈ రంగు వాడితే బాగుంటుంది అని ఒక అందాన్ని చక్కగా అర్థం చేసుకునేది, గుర్తించగలిగే స్వభావాన్ని ఇంగ్లీష్లో ఈస్థెటిక్ సెన్స్ అని అంటారు. ఈ ఈస్థెటిక్ సెన్స్ విమెన్లో ఎక్కువగా ఉంటుంది, మెన్లో కంటే. కొందరు మెన్ కూడా ఈస్థెటిక్ సెన్స్ ఉంటుంది, బట్ వాళ్ళ నంబర్ చాలా తక్కువ. సరే, గ్లామ్ అప్ అంటే టు డ్రెస్ వన్ సెల్ఫ్ అట్రాక్టివ్లీ. సెంటెన్స్ ఏం రాశాను? యు ఆర్ గ్లామింగ్ యువర్ సెల్ఫ్ అప్. గుర్తుపట్టారా? గ్లామింగ్ పక్కనే ఇక్కడ వచ్చినట్టు అప్ ఇక్కడ రాలేదు చూడండి. పక్కన ఏమొచ్చింది? యువర్ సెల్ఫ్ అనే ఒక రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ వచ్చింది, తర్వాత అప్ వచ్చింది. ఇక్కడ ప్రిపోజిషన్ అంటే ఇట్లా ఫ్రేజల్ వర్బ్స్ని మధ్యలో ఒక ఆబ్జెక్ట్ని, ఒక వేరే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ లాంటి దాన్ని, ఇంకో వేరే ప్రొనౌన్ని పెట్టుకొని కూడా వాడొచ్చు. అటువంటి వాటిని మనము సెకండ్ లేక థర్డ్ వీడియోలో అనుకున్నట్టు స్ప్లిట్ అంటే విడదీయబడిన స్ప్లిట్ ఫ్రేజల్ వర్బ్స్ అని పిలుస్తారు. ఓకే, యు ఆర్ గ్లామింగ్ యువర్ సెల్ఫ్ అప్ అంటే నువ్వు చక్కగా డ్రెస్ వేసుకుంటున్నావే, ఏమైనా పార్టీ ఉందా వెళ్ళడానికి అంటే. ఎట్లా బయటికి వెళ్ళే అకేషన్స్ ఏమీ సందర్భాలు ఏమి లేకపోతే మనమేమి చాలా అట్రాక్టివ్ డ్రెస్సెస్ ఇంట్లో ఏమి వేసుకోము కదా. అట్లా వేసుకుంటున్నామంటే ఇంటికి ఎవరైనా రావచ్చని, లేక మనమే బయటికి వెళ్ళొచ్చని, ఏదో పని ఒక అకేషన్ మీద, లేక ఒక పార్టీనో పెళ్ళో మరొకటి ఏదో అట్లా. కాబట్టి యు ఆర్ గ్లామింగ్ యువర్ సెల్ఫ్ అప్. ఇక్కడ యు వాడాను కాబట్టి అటువంటిదే అయినా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి. ఇక్కడ హీ వాడింటే హిమ్సెల్ఫ్, షీ వాడింటే హర్ సెల్ఫ్, ఐ వాడింటే మై సెల్ఫ్. నంబర్ ఎక్కువ ఉంటే యు, యువర్ సెల్వ్స్, దే, దెమ్ సెల్వ్స్, ఇట్, ఇట్ సెల్ఫ్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ రావాలి. సో యు ఆర్ గ్లామింగ్ అప్ అన్నా, లేదా యువర్ గ్లామింగ్ అప్ అంటే అక్కడ కట్ అయినట్టు, ఇంకా ముందుకేం లేదు. కానీ ఇంకేం పొడిగించాలనుకుంటే యు ఆర్ గ్లామింగ్ యువర్ సెల్ఫ్ అప్. ఈజ్ దేర్ ఎనీ పార్టీ టు అటెండ్ ఇన్ ద ఈవినింగ్? అట్లా రైట్ దేని గుర్తుపెట్టుకోండి. టు డ్రెస్ అట్రాక్టివ్లీ, ప్రెటీలీ, ఇన్ ఏ గుడ్ లుకింగ్ వే ఈజ్ కాల్డ్ గ్లామ్ అప్. రైట్, పాస్ట్ టెన్స్ గ్లామ్డ్ అప్. రైట్, నెక్స్ట్ వన్ గెట్ ఆన్. గెట్ ఆన్కి 3 మీనింగ్స్ రాశాను. 3 ఇంపార్టెంట్. ఫస్ట్ చూడండి, టు పుట్ ఆన్ క్లోత్స్, గుడ్డలు వేసుకోవడం. గెట్ ఆన్ అంటే కనుక మనం మామూలుగా పుట్ ఆన్ వింటుంటాం. పుట్ ఆన్ అంటే ధరించుట, వేర్, WEAR. అది కరెక్టే, అది కూడా ఉంది పుట్ ఆన్ అనేది. గెట్ ఆన్ కూడా ఉంది గుడ్డలు వేసుకోవడానికి. అందుకే నేను చెప్తున్నది ఫ్రేజల్ వర్బ్స్ మనకు తెలిసిన ఒక మీనింగ్ మాత్రమే కలిగి ఉండవు. కొన్ని వాటికి మనకు తెలిసిన మీనింగ్ ఒకటి ఉంటుంది, వేరేవి కూడా ఉంటాయి, 1-2 అన్నమాట.
మనకు తెలిసింది మాత్రమే కరెక్ట్, అదొకటే దీనికి వేరే అర్థం లేదనుకుంటే కొన్నిసార్లు ఇబ్బంది వస్తుంది. ఉదాహరణ గెట్ ఆన్ అంటే మనకు గుడ్డలు వేసుకుంటే అర్థం మనకు తెలియదు అనుకోండి, క్వశ్చన్ వచ్చింది, ఇది ఆన్సర్ కాదులేని దాన్ని తీసుకోం, మనం గెటాన్ని తీసుకొని ఉంటాం, వేరే తీసుకుంటాం. నిజానికి గెటానే ఆన్సర్ అయి ఉంటుంది. ఎందుకు గెటానికి ఒక అర్థము గుడ్డలు వేసుకునేది కూడా ఉంది కాబట్టి. ఇంకొక అర్థం వచ్చి ఏదైనా ఒక చేపట్టిన పనిని ముందుకు తీసుకెళ్ళడము. ఇంకొక అర్థము కొందరితో అడ్జస్ట్ కావడము, చిన్న చిన్న ఇచ్చిపుచ్చుకోవడాలు, సర్దుబాట్లతో నడిపించడము, అందరితో మంచి రిలేషన్స్ కలిగి ఉండడం, ఇది కూడా వస్తుంది. ముందుగా ఫస్ట్ మీనింగ్ చూడండి. టు పుట్ ఆన్ క్లోత్స్. ఎగ్జాంపుల్ ఏం రాశాను? 3 మీనింగ్స్ కదా, ఒక్కోదానికి ఒక ఎగ్జాంపుల్ రాశాను. ఫస్ట్ చూడండి, యూ షుడ్ గెట్ యువర్ స్వెటర్ ఆన్. ఇక్కడ గెట్ వచ్చింది, ఇక్కడ ఆన్ వచ్చింది, గెట్ ఆన్. మళ్ళీ స్ప్లిట్ ఫ్రేజల్ వర్బ్, యూ షుడ్ గెట్ యువర్ స్వెటర్ ఆన్. ఎందుకు? ఇట్ ఈస్ కోల్డ్ అవుట్ సైడ్. బయట కొంచెం చలి పెడుతున్నట్టుంది, స్వెటర్ వేసుకో. నువ్వు స్వెటర్ వేసుకోవాలి, లేదంటే చలి పెడుతుంది, లేక జలుబు రావచ్చు, జ్వరం తిరగవచ్చు. అది కాబట్టి యూ షుడ్ గెట్ యువర్ స్వెటర్ ఆన్. ఇక్కడ మీకు ఒకవేళ పుట్ అని ఉండినా కూడా తప్పేమి కాదు. యూ షుడ్ పుట్ యువర్ స్వెటర్ ఆన్, ధరించాలి. పుట్ ఆన్ అన్న ఒకటే అని చెప్పాను కదా, అట్లా గెట్ ఆన్, పుట్ ఆన్. ఒకసారి 2 ఆప్షన్స్ ఇచ్చింటాడు, గెట్ ఆన్, పుట్ ఆన్, 2 కరెక్టేనా అని. ఈ సెంటెన్స్ ఇట్లాంటిదే వచ్చింటే కరెక్ట్, 2 కరెక్ట్. సో ధరించుట. రెండో మీనింగ్ ఏమన్నాను? టు మౌంట్ ఏ వెహికల్ ఆర్ ఎన్ అనిమల్. మౌంట్ అంటే మౌంట్ కైలాష్, మౌంట్ అబు అట్లా ఉన్నాయి కదా పర్వతాలు, ఆ మౌంట్ నౌన్. ఈ మౌంట్ ఏం తెలుసా? వర్బ్. మళ్ళీ పనికొచ్చే పాయింట్, మౌంట్ అనే దాన్ని వర్బ్గాను వాడచ్చు. ఎక్కుట, అధిరోహించుట. నౌన్గా తీసుకుంటే మౌంట్, మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ అబు ఉన్నాయి కదా, మౌంట్ కిలిమంజారో ఉన్నాయి కదా. కాబట్టి ఇట్లావన్నీ ఏమిటివి? పర్వతాలు, శిఖరాలు లాంటివి. కాబట్టి పర్వతాలు, హిమాలయాలు లాంటివి. మౌంటైన్స్, మౌంటైన్స్ షార్ట్ ఫార్మ్ మౌంట్, నౌన్. మౌంట్ వర్బ్గా తీసుకుంటే ఎక్కుట. ఒకరి మీద ఎక్కువ ఒత్తిడి పెడుతున్నా కూడా ది కంపెనీస్ మేనేజ్మెంట్ ఈజ్ మౌంటింగ్ ప్రెషర్ ఆన్ ద ఎంప్లాయీస్. ఒత్తిడి పెంచుతోంది, ఇంక్రీజింగ్, హైటనింగ్. సరే, యూ షుడ్ మౌంట్ అంటే కనుక చూడండి ఇక్కడ టు మౌంట్, టు పక్కన మామూలుగా నౌన్ కదా వచ్చేది, సారీ వర్బ్ కదా వచ్చేది. కాబట్టి వర్బ్గా చూడండి మౌంట్ని, అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఏం రాశాను? ద ట్రైన్ ఈజ్ లీవింగ్. ట్రైన్ కదులుతోంది, నువ్వేం చేయాలా? గెట్ ఆన్ క్విక్లీ. గెట్ ఆన్ అంటే ఎక్కేసి, త్వరగా ఎక్కేసాయి. వెహికల్ని ఎక్కుట, గెట్ ఆన్. ఇంకొక మీనింగు ధరించుట. ఇంకొక మీనింగు టు హ్యావ్ సమ్ గుడ్ రిలేషన్స్ విత్ అదర్స్. ఇట్లా ముందు సెకండ్ అయిపోని, ద ట్రైన్ ఈజ్ లీవింగ్, గెట్ ఆన్ క్విక్లీ, త్వరగా ఎక్కేసి ట్రైన్ కదులుతోంది అని. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, మౌంటింగ్ ఆన్ ద హార్స్. మౌంటింగ్ ఆన్ ద హార్స్, హీ క్విక్లీ రోడ్, ఆర్ఓడిఈ, టు ఆర్ఓడిఈ, ఆర్ఓఏడి ఒకటి ఉంది, అది దారి కాదు. ఆర్ఓడిఈ అంటే పాస్ట్ టెన్స్ ఆఫ్ రైడ్. సో హీ రోడ్ క్విక్లీ టువర్డ్స్ హిజ్ విలేజ్. మౌంట్ ఆన్ అన్నాను కదా, దాని బదులు గెట్ కూడా చెప్పు. గెటింగ్ ఆన్ హిజ్ హార్స్, గెటింగ్ ఆన్ హిజ్ హార్స్, హీ క్విక్లీ రోడ్ టు హిజ్ విలేజ్. అలాగా. సో మౌంట్ అంటే ఎక్కుట. రైట్. మూడో మీనింగ్ ఏం రాశాను? టు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ ఆర్ టు హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ అదర్స్. మన పక్కింటి వాళ్ళతో, మన బంధువులతో, మన ఇంట్లో వాళ్ళతో, మనకు లేక ఆఫీస్లో కలీగ్స్తో సంబంధాలు బాగా ఉంటే దాన్ని కూడా అనొచ్చు. ఏమని? ఓకే, ఐఎమ్ గెటింగ్ ఆన్ వెల్ విత్ మై కలీగ్స్. కొందరు ఎప్పుడు ఇతరులతో గొడవ పెట్టుకుంటూ ఉంటారు, వాళ్ళకు వీళ్ళకు చాడీలు చెప్తుంటారు. ఆఫీసులోను, ఇంట్లో, బంధువుల్లో అంతా కూడా ఉంటారు, వాళ్ళే ఎక్కువ ఈ రోజుల్లో. కాబట్టి వాళ్ళని ఏమనొచ్చు, వాళ్ళు కూడా చెప్పొచ్చు ఏమని అంటే కనుక, సమ్హౌ హీ ఈజ్ నాట్ గెటింగ్ ఆన్ వెల్ విత్ అదర్స్. అతను ఎందుకో కానీ మిగతా వాళ్ళతో సరిగా సర్దుకుపోడు. హీ డజంట్ గెట్ ఆన్ వెల్ విత్ అదర్స్. హీ డజంట్ గెట్ ఆన్ వెల్ విత్ అదర్స్ లేక కోవర్కర్స్. ఎప్పుడైనా అడగొచ్చు, ఎట్లా ఉంది ఉద్యోగము, ఎట్లా ఉంది మీ ఆఫీస్ అంటే, ఓకే ఐఎమ్ గెటింగ్ ఆన్ వెల్ అంటే ఐఎమ్ మేనేజింగ్ వెల్, నేను బాగానే సర్దుకుపోతున్నాను, పెద్దగా ఏమి చిక్కులు ఏమి లేవు అని. మనకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వచ్చు. సి ద జాబ్ ఈజ్ న్యూ, యూ షుడ్ గెట్ ఆన్ వెల్ విత్ అదర్స్ ఆల్సో. కొత్త ఉద్యోగం కదా, అందరినీ కలుపుకొని పోవాలి, సర్దుకొని పోవాలి. గెట్ ఆన్, టు హ్యావ్ గుడ్ రిలేషన్స్ విత్ కోవర్కర్స్, విత్ మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ, విత్ నైబర్స్, పీపుల్ ఇన్ ద స్ట్రీట్ అండ్ ఆల్. రైట్ దెన్.
సో గెట్ ఆన్కి 3 అర్థాలు అండి. ఒకటి గుడ్డలు వేసుకునేది, ఇంకొకటి వెహికలో వాహనమో జంతువో ఎక్కేది, మూడవది సంబంధాలు మంచిగా మెరుగ్గా కలిగి ఉండేది. 3 అర్థాలు గుర్తుపెట్టుకోండి. నౌ నెక్స్ట్ వన్, గెట్ త్రూ. గెట్ త్రూ అంటే మళ్ళీ 2 అర్థాలు. ఒకటి టు కంప్లీట్ అంటే ముగించేసేది, చేపట్టిన పనిని ముగించేసేసేది. ఇంకొకటి టు పెనట్రేట్ అంటే లోపలికి ఒక రంధ్రం లోపలికి ఒక మేకు లాంటి దాన్ని దించడము, బలవంతంగా అంటే ఫోర్స్తో పెట్టడాన్ని పెనట్రేటింగ్ అంటారు. ఎవరైనా కొందరు చాలా కాలం ధ్యానం చేసిన వాళ్ళు, చాలా కాలం తపస్సు చేసిన వాళ్ళు, అవతల వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా ఉన్న వాళ్ళ కళ్ళు కూడా చాలా పెనట్రేటింగ్గా ఉంటాయి. అంటే మనం వాళ్ళ కళ్ళలోకి ఎక్కువసేపు చూడలేము, మనం కళ్ళు దించేసుకోవటం లేక మన కళ్ళు నీళ్ళైనా వస్తాయి, అంత పెనట్రేటింగ్ ఐస్ ఉంటాయి. వాటికి కూడా పెనట్రేటింగ్ చెప్పొచ్చు. మోస్ట్ సెయింట్స్, మోస్ట్ సెల్ఫ్లెస్ పీపుల్, దోస్ హూ హ్యావ్ డన్ మెడిటేషన్ ఫర్ మెనీ ఇయర్స్ విల్ హ్యావ్ పెనట్రేటింగ్ ఐస్, EYES. ఇంకో రకంగా పెనట్రేటింగ్ వాడచ్చు. ఎలా అంటే కనుక కోర్టులో ఒక లాయరు చాలా నిశితంగా వాదించాడు అనుకోండి, అంటే చాలా మంచి పాయింట్లు పట్టుకొచ్చి ఎవిడెన్స్ తీసుకొచ్చి అవతల వాళ్ళు నోరు మూసేసేలాగా ఇతను వాదిస్తే దాన్ని కూడా పెనట్రేటింగ్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, చొచ్చుకెళ్ళిన ఆర్గ్యుమెంట్స్ అని. ఎట్లాగైతే డ్రిల్లింగ్ మెషిన్ పెడితే గోడలోకి చొచ్చుకుపోతుందో అది అట్లా ఉన్నాయి ఆయన ఆర్గ్యుమెంట్స్ కోర్టులో అని. దానికి వాడచ్చు. కేవలం గోడకు మేక్ కొట్టేది, డ్రిల్ వేసేదే కాదు, తీక్షణమైన చూపులు కలిగి ఉన్న పెనట్రేటింగ్ లుక్స్ ఆర్ ఐస్. ఇంకొకటి వచ్చి పెనట్రేటింగ్ ఆర్గ్యుమెంట్స్, తీక్షణమైన నిశితమైన విమర్శలు, నిశితమైన ఆర్గ్యుమెంట్స్ కూడా వాడచ్చు. ముందుగా చూడండి, టు కంప్లీట్కే ఎగ్జాంపుల్ ఏం రాశాను, వీ కెన్ నెవర్ గెట్ త్రూ ఆల్ ది వర్క్. మనం అనుకున్న పనిని అంతా చేయలేము. ఎప్పుడు? ఇఫ్ వీఆర్ దిస్ స్లో. ఏమి దిస్ స్లో అంటే మనం ఇంత నిదానంగా ఉంటే మనం అనుకున్న పనిని పూర్తి చేయలేము, కొంచెం త్వరగా చేయాలి. మరీ ఇంత స్లోగా ఉంటే కష్టం, చేయలేము, కొంచెం వేగం పెంచాల అన్నట్టుగా ఉంది. సో వీ కెన్ నెవర్ గెట్ త్రూ ఆల్ ద వర్క్ ఇఫ్ వీఆర్ దిస్ స్లో. ఇంత నిదానంగా ఉంటే. ఇంకో మీనింగ్ ఏం రాశాను, ఇందాక చెప్పాను, టు పెనట్రేట్, చొచ్చుకెళ్ళుట. సెంటెన్స్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈస్ ఎ వెరీ హార్డ్ వాల్. గోడ చాలా గట్టిగా ఉంది, బ్రిక్స్ చాలా గట్టిగా ఉన్నాయి. వీ నీడ్ ఏ స్ట్రాంగర్ డ్రిల్. ఆ గోడలో ఉండే బ్రిక్స్ ఎంత దృఢమైనవో దానికంటే దృఢమైన డ్రిల్ ఉంటే, డ్రిల్ అంటే మరి ఎక్సర్సైజ్ అనుకోవద్దండి, అది కూడా ఒకటి ఉంది. డ్రిల్ ఇంకొకటి వచ్చి డ్రిల్లింగ్ మెషిన్. ఈ రోజుల్లో ఎవరు కూడా కార్పెంటర్లు కానీ గోడలు అంటే మేస్త్రి పని చేసేవాళ్ళు అన్నమాట, వాళ్ళు ముందులాగా మేకులు కొట్టేది అట్లా ఏం చేయడం లేదు. ఎలక్ట్రిసిటీ ఆధారంగా డ్రిల్లింగ్ మెషిన్స్ వచ్చేసినాయి. వాటిని పెట్టి పట్టుకుంటే అవే రంధ్రం వేసేస్తాయి. వాటిని డ్రిల్స్ అంటారు. వర్బ్ కూడా నౌన్ కూడా. స్ట్రాంగర్ డ్రిల్ అంటే మెషిన్. ఎందుకు? టు గో త్రూ ఇట్. ఇట్ అంటే ఆ వాల్, గోడలోకి చొచ్చుకుపోవడం, రంధ్రం పడ్డానికి మనము గోడ కంటే భద్రంగా, గోడ కంటే దృఢంగా ఉండే ఒక డ్రిల్ మన దగ్గర ఉంటే వీ కెన్ పెనట్రేట్, అంటే వీ కెన్ గో త్రూ ద వాల్ అని అర్థం. సో టు కంప్లీట్, టు పెనట్రేట్. నెక్స్ట్, టు గో ఓవర్. గో ఓవర్ అంటే టు రివ్యూ. రీవ్యూ ఉంది, గుర్తుంది కదా, రీవ్యూ. రీ అంటే రిపీట్, ఇంకోసారి. వ్యూ అంటే చూడుట. రీవ్యూ, దాన్ని రెవ్యూ కూడా అంటుంటారు. నౌన్ కూడా వర్బ్ కూడా అది. రెవ్యూకి నౌను రెవ్యూనే, వర్బ్ కూడా అదే. ఏమన్నాను? ప్లీజ్ గో ఓవర్ యువర్ ఆన్సర్స్. గో ఓవర్ పక్కనే. ప్లీజ్ గో, చూడండి పరీక్షల్లో ఎట్లా ఇస్తారంటే ప్లీజ్ గో యువర్ ఆన్సర్స్ ఓవర్ అని దాన్ని స్ప్లిట్ చేస్తాడు. చేయడానికి లేదు, కొన్ని స్ప్లిట్ చేయడానికి ఉండవు, కొన్ని చేయొచ్చు. గో ఓవర్ పక్కనే వచ్చేసేయాలి. ప్లీజ్ గో ఓవర్ యువర్ ఆన్సర్స్, ప్లీజ్ గో ఓవర్ యువర్ రిపోర్ట్, ప్లీజ్ గో ఓవర్ యువర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ యువర్ మ్యాటర్, యువర్ మెయిల్, ఏదో ఒకటి మెసేజ్. సో ప్లీజ్ గో ఓవర్ యువర్ ఆన్సర్స్ ఎప్పుడు? బిఫోర్ హ్యాండింగ్ యువర్ షీట్స్. మీరు ఆన్సర్స్ రాశారే ఈ పరీక్షల్లో, టైం అయిపోతుంది, ఇచ్చేయచ్చు మీరు, అయిపోయింది ఎగ్జామ్. కానీ ఇచ్చేసే కంటే ముందు ఒకసారి
చూడండి ఎక్కడైనా ఎర్రర్స్ చేశారా, క్వశ్చన్ నెంబర్స్ వేయలేదా, సెక్షన్ నెంబర్స్ మర్చిపోయారా, లేక తప్పు వేశారా చెక్ చేసుకోండి. గో ఫర్ ఏ రివ్యూ అంటారే, అదే గో ఓవర్ అంటే టు రివ్యూ, టు హ్యావ్ అనదర్ లుక్. డోంట్ బీ ఇన్ ఎ హరీ, హ్యావ్ ఏ రివ్యూ ఆర్ గో ఓవర్. డోంట్ బీ ఇన్ ఎ హరీ, స్టిల్ యూ హ్యావ్ a few minutes left. Who knows, you may have done something like an error, rectify it, go over atla, right then. Next one, go down with, important andi. Go down with ante become ill with an infectious disease. ఇక్కడ దీని తర్వాత ఇంకోటి రాశాను, అంటే 58వది. దానికి దీనికి ఒక పదం డిఫరెన్స్. ఇక్కడ విత్ ఉంది కదా, అక్కడ వెల్ ఉంటుంది. వెల్ ఆ తర్వాత చెప్తాను, కానీ గోడౌన్ దీనికి దానికి కామన్గా ఉంటుంది. మళ్ళీ గోడౌన్ నౌన్గా తీసుకుంటే ఒక భవనం, గిడ్డంగి. తెలుగులో గిడ్డంగి అంటే పెద్ద పెద్ద గదులు, హాల్స్ ఉండే ఒక భవనాన్ని గోడౌన్. అందులో మనము స్టాక్స్ అన్నీ పెడుతుంటారు, మూటలు వేస్తుంటారు అక్కడంతా. ప్రభుత్వ గిడ్డంగి, గవర్నమెంట్ గోడౌన్స్ అట్లా. సరే, గోడౌన్ విత్ ఈసారి. గోడౌన్ విత్ అంటే ఏదైనా ఒక, ఇప్పుడు యాక్చువల్గా ఇది మన ప్రస్తుతం ఉండే టైంకి బాగా సరిపోతుంది. ఎందుకంటే మనలో కొంతమంది ఈ కరోనా ఆర్ కోవిడ్-19 వైరస్ బారిన పడుతున్నాం కదా, అది కాంటేజియస్ కదా, పాండమిక్ కదా, అంటే ఒకరి నుండి ఒకరికి సోకుతోంది కదా. కాబట్టి ఎప్పుడైనా అట్లా ఒకరి నుండి ఒకరికి సోకే వ్యాధి గురించి మాట్లాడుతుంటే గోడౌన్ విత్ అని చెప్పాలి. ఎగ్జాంపుల్ ఏం రాశాను, లాస్ట్ వీక్ మై ఫ్రెండ్ వెంట్ డౌన్. ఇక్కడ గో రాశారు, అక్కడ వెంట రాశారే అంటే రాయొచ్చు. లాస్ట్ వీక్ అన్నాను కదా, పాస్ట్ టెన్స్. గో పాస్ట్ టెన్స్ ఏమి, వెంట్. కాబట్టి ఇక్కడ గో ఉన్నట్టే, కానీ లాస్ట్ వీక్ అన్నాను కాబట్టి నేను గో రాయకూడదు. ప్రజెంట్ సింపుల్ అవుతుంది, తప్పు అవుతుంది. పాస్ట్ సింపుల్ వాడ, దీని పాస్ట్ సింపుల్ V2 వెంట్, ఇది V1. V3 వచ్చి గాన్ అట్లా. సో లాస్ట్ వీక్ మై ఫ్రెండ్ వెంట్ డౌన్ విత్ కోవిడ్ వైరస్ అంటే పోయిన వారం మా స్నేహితుడు కోవిడ్ వైరస్ బారిన పడ్డాడు, అంటే పాజిటివ్ వచ్చింది, ఆయనకు వైరస్ ఉన్నట్టు తెలిసింది అని అర్థం. అట్లాగా నేను లాస్ట్ వీక్ వాడకుండా పోయింటే గో అట్లా పెట్టుకోండొచ్చు. అన్లెస్ వీ టేక్ కేర్, ఇంకో ఎగ్జాంపుల్, గో అట్లనే వచ్చేట్టుగా. అన్లెస్ వీ టేక్ కేర్ అంటే అన్లెస్ వీ యూజ్ మాస్క్స్, unless we maintain social distance, unless we clean our hands, both hands, at least 3 or 4 times a day, unless we cook vegetables after washing them twice in salt water, unless we keep our surroundings clean, especially clothes, handkerchiefs and all, unless we do all these things, we may catch coronavirus. May catch అనే దాన్ని తీసేసి అప్పుడేమనొచ్చు, గో డౌన్. వీ మే గో డౌన్ విత్ కోవిడ్-19 అంటే వీ మే ఫాల్ ప్రే, PREY, టు కోవిడ్-19. మనం దాని బారిన పడవచ్చు, మనకు సోకొచ్చు అని అర్థం అట్లా. సో గో డౌన్, ప్రజెంట్ టెన్స్ అయితే గో డౌన్, పాస్ట్ టెన్స్ అయితే వెంట్ డౌన్. అర్థమైందా అండి? నెక్స్ట్ వన్, గో డౌన్ వెల్. ఇందాక చెప్పానే గో డౌన్ కామన్గా ఉంది. ఈసారి అక్కడ విత్ వచ్చింది, డిజీజ్ వస్తుంది, సోకింది అని. ఈసారి వెల్. వెల్ అనేది అడ్వర్బ్, ప్రిపోజిషన్ కాదు. గో డౌన్ వెల్ అంటే టు బీ వెల్ రిసీవ్డ్, చాలా ఇంపార్టెంట్. గో డౌన్ విత్ లాగానే ఇది కూడా ఎక్కువ ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్గా చూస్తుంటాం ఎగ్జామ్స్లో దీన్ని. గో డౌన్ వెల్ అంటే, ఇప్పుడు నేను ఒక చోట ఉపన్యాసం చేస్తూ ఒక అరగంట మాట్లాడాను. నేను చెప్పిన పాయింట్స్ విన్న వాళ్ళకి ఏమీ నచ్చలేదు, అర్థం కాలేదు అనుకోండి. అప్పుడేమనొచ్చు, మై స్పీచ్ హ్యాజ్ నాట్ గాన్ డౌన్ వెల్ విత్ ది ఆడియన్స్. మై స్పీచ్ ఆర్ ద పాయింట్స్ దట్ ఐ మేడ్ ఇన్ ద స్పీచ్ హ్యావ్ నాట్ గాన్ వెల్ విత్ ది ఆడియన్స్. అంటే వాడు సరిగా దాన్ని అర్థం చేసుకోలేదు, లేక వాడికి అర్థమయ్యేలాగా నేను చెప్పలేదేమో, అంటే మంచి స్పందన రాలేదు అని. దే ఆర్ నాట్ వెల్ రిసీవ్డ్ బై ద ఆడియన్స్. అదే బాగా అర్థమయ్యి వాళ్ళు బాగా క్లాప్స్ కొట్టి చాలా బాగుంది, మంచి పాయింట్స్ చెప్పారు అనింటే నాట్ రాదు. మై స్పీచ్ హ్యాస్ గాన్ డౌన్ వెల్ విత్ ది ఆడియన్స్. గో డౌన్ వెల్ అంటే వెల్ రిసీవ్డ్ బై ద పీపుల్ హూ లిసన్డ్ టు ఇట్. అందుకే సెంటెన్స్ చూడండి, వావ్ అంటే ఒక ఇంటర్జెక్షన్. అది అంటే
సంతోషంగా ఆశ్చర్యంగా కలిపి చెప్పిన ఒక ఇంటర్జెక్షన్, ఆశ్చర్యార్థకంతో ముగిసే ఒక పదం ఇంటర్జెక్షన్. ఏమన్నాను? యువర్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ రియలీ గాన్ డౌన్. పైన గో రాశారు, ఇక్కడ కింద గాన్ రాశారు అంటే హ్యాజ్ వచ్చింది కదా. హ్యాజ్ వస్తే అది ఆక్సిలరీ, దాని పక్కన వచ్చే మెయిన్ వర్బ్ ఏ ఫామ్లో ఉండాలి? V3. గో V3 గాన్. కాబట్టి గాన్ డౌన్ వెల్ ఎవరితో, ఎవరికి బాగా అర్థమైంది? బ్రాకెట్స్లో విత్ ది ఆడియన్స్. నేను వెల్ దగ్గర ఆగిపోయి ఉండొచ్చు కావాల్సింటే, కానీ కొంచెం క్లారిటీ ఉండని అని బ్రాకెట్స్లో విత్ ది ఆడియన్స్ అని రాశాను. వినేవాళ్లకు, మీ చూసేవాళ్ళకి వినేవాళ్ళకి మీ చెప్పిన విషయాలు బాగా అర్థమైనాయి, వాళ్ళు దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. ఎవరో డాన్స్ చేశారు, ఎవరో పాట పాడారు, ఎవరో స్కిట్ ఒకటి ప్లే చేశారు, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. చాలామంది చూశారు దాన్ని, చాలా వ్యూస్ వచ్చినాయి, చాలామంది ఆ లైవ్లో చాలామంది ఎంజాయ్ చేశారు. సో యువర్ పెర్ఫార్మెన్స్ హ్యాస్ గాన్ డౌన్ రియలీ వెల్ విత్ ది ఆడియన్స్. దే ఆల్ ఎంజాయ్డ్ దెమ్సెల్వ్స్ థరోలీ. సో ఇంపార్టెంట్ అండి. గో డౌన్ వెల్ అంటే వెల్ రిసీవ్డ్. ఇట్ మే బి ఎ స్పీచ్, it may be a dance, it may be a song or performance, anything. If audience watch and enjoy your performance, your performance has gone down well with them. Now 59 బహుశా చెప్పిన వాటిలో కొంచెం ఎక్కువ మోడరేట్ అనేది ఇదే అనమాట. అంటే తక్కువ మంది దీని ఆన్సర్ చేస్తారు ఇస్తే. గ్లాస్ ఓవర్ స్పెల్లింగ్ చూడండి. ఓ ఉందా ఏ ఉందా అంటే ఓ ఉంది. ఏ ఉంటే గ్లాస్, కళ్ళద్దాలు అనొచ్చు, ఐ గ్లాసెస్ అని. లేక గాజు, గ్లాస్ విండో, గ్లాస్ జార్, అది GLASS, GLOSS. గ్లాసుకు ఒక అర్థం వచ్చి అనమాట మెరుగు అంటే మెరుపు. మీరు ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకుంటే బ్రైట్నెస్ ఉంటుంది గుడ్డలకి, అవే కొన్ని ఉతుకుల తర్వాత అంత బ్రైట్నెస్ ఉండదు, ఫేడ్ అయిపోతాయి. కొత్త గుడ్డలు ఎప్పుడైనా సరే అనమాట షైన్ ఉంటాయి, అంటే బ్రైట్నెస్ ఉంటుంది, దాన్ని గ్లాస్ అంటారు. అది నౌన్. వర్బ్గా తీసుకుంటే గ్లాస్ ఓవర్ అంటే కొంచెము మీకు ఎప్పుడైనా చెప్పింటాను ఇంతకుముందు, టేక్ ఫర్ గ్రాంటెడ్ అని. టేక్ ఫర్ గ్రాంటెడ్ అంటే విషయాన్ని తేలిగ్గా తీసుకోవడం. అందుకే మై పర్సనల్ ఒపీనియన్ ఆల్సో ఈజ్ దట్ ఎవరికైనా మంచిని ఎక్కువసేపు చెప్పినా కూడా మన విలువ పోతుంది. అట్లా ఉన్నాయి ఈ రోజుల్లో అనమాట. మంచిని చెప్పినా కూడా ఒకసారి చెబితే వింటారు, పదే పదే చెప్తుంటే మంచి కూడా నచ్చదు ఇతరులకు. దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చెప్పేవాడు లోకువ అవుతాడు. ఒక పాత మాట ఉంది కదా, వినేవాడికి చెప్పేవాడు లోకువా అని. అర్థం ఏమిటి? పదే పదే మంచి చెప్పినా కూడా అరే మన కోసం చెబుతున్నాడు కదా అని అనుకోరు, దాన్ని నిర్లక్ష్యం చేస్తారు, తేలిగ్గా తీసుకుంటారు, కనబడి తలపట్టుకుంటారు, తలనొప్పి అని, హెడేక్ అని. కాబట్టి ఆ విధంగా ఉన్న ఫ్రేజల్ వర్బ్ ఇది చాలా ఇంపార్టెంట్. గ్లాస్ ఓవర్ అంటే ఏదైనా ఒక విషయాన్ని ఇదేం పెద్ద ముఖ్యం కాదు అని తేలికగా తీసుకోవడం. నిజానికి అది ముఖ్యమే, నీవు తేలికగా తీసుకుంటున్నావు అంతే. దట్ ఈస్ నాట్ అన్ఇంపార్టెంట్. యూ థింక్ ఇట్ ఈజ్ అన్ఇంపార్టెంట్, అదర్వైజ్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎలాగా? ఎగ్జాంపుల్ చూడండి. ఇట్ ఈజ్ స్ట్రేంజ్, అసలు ఆశ్చర్యం. ఏమిటి ఆశ్చర్యము? దట్ ద డైరెక్టర్, బహుశా MD గారేమో, మేనేజింగ్ డైరెక్టర్, హ్యాస్ గ్లాస్డ్ ఓవర్. దీని V3 హ్యాస్ వచ్చింది కదా, ఈడి కలపాల. గ్లాస్డ్, V2 V3 రెండు ఒకటే. గ్లాస్డ్ ఓవర్ అంటే ఆయన తేలిగ్గా తీసుకున్నాడు. దేన్ని? ద స్టీప్ డ్రాప్. స్టీప్ అంటే ఎక్కువ కిందకి పడిపోవడం. ఊరికే సేల్స్లో ఏదో 100 రూపాయలు వచ్చే చోట 90 రూపాయలు, 100 రావాలి, 90 రూపాయలు వచ్చింది, 10 డ్రాపే. అదేమి స్టీప్ డ్రాప్ కాదు. దేన్ని స్టీప్ డ్రాప్ అంటామంటే 100 రావాల్సిన చోట 10 వచ్చింది అనుకోండి, 90 మైనస్, ఇది స్టీప్ డ్రాప్. ఇప్పుడు వెళ్తున్నప్పుడు కిందకి చూస్తే ఒక ప్రదేశంలో కొంచెం తగ్గులో చిన్న లోయ ఉంది, మరి ఏమి చాలా తగ్గేమి కాదు, మనం దిగొచ్చు, కావాల్సింటే నిదానంగా దిగొచ్చు, అంత చిన్న లోయ అది. కానీ చూస్తేనే కళ్ళు తిరిగిపోయేంతటి కింద ఉంటే, అంటే మనము చాలా ఎత్తులో ఉండి కిందకి చూస్తే కళ్ళు తిరిగిపోయేంత లోతుగా ఉంటే అది స్టీప్ వ్యాలీ, లోతైనది. అట్లా ఈవెన్ యూ కాంట్ సీ ద బాటమ్, ఇట్ ఇస్ లైక్ అబిస్, ఏ బాటమ్లెస్ పిట్ అనిపించేలాగా.
కాబట్టి స్టీప్ అంటే ఇందాక చెప్పానే 100 రూపాయలు రావాలా, 10 రూపాయలే వచ్చింది. 90 లాస్ అంటే స్టీప్ లాస్, స్టీప్ డ్రాప్ వేర్ ఇన్ ద సేల్స్ దిస్ మంత్. ఈ నెలలో సేల్స్ చాలా భయంకరంగా కిందకి పడిపోయినా ఆ డైరెక్టర్ గారు దాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. హీ హ్యాస్ గ్లాస్డ్ ఓవర్ ద స్టీప్ డ్రాప్ ఇన్ ద సేల్స్ దిస్ మంత్. ఇట్ స్ట్రేంజ్. అంటే అంత నష్టం రాకూడదు, వచ్చినా అతను దాన్ని అని తేలిగ్గా తీసుకుంటున్నాడు. భయపడకుండా పోవడం వేరే, కరెక్టే, అది నష్టం వచ్చింది, ఓకే, భయపడాల్సిన పని లేదు. కానీ ఏం చేయాలా, ఆలోచించాలి, నష్టం ఎందుకు వచ్చింది, ఎక్కడ తప్పు జరిగింది, అట్లా ఆలోచించాలి. కానీ వస్తే రానులే అంటే కనుక రేపొద్దున దీనికంటే భయంకరంగా పడుతుంది దెబ్బ ఒకటి కదా. కాబట్టి ఎందుకో కానీ డైరెక్టర్ గారు చాలా తేలిగ్గా తీసుకున్నారు. టేక్ ఫర్ గ్రాంటెడ్, ఇగ్నోర్ చేయడం. కొన్ని విషయాలు ఇగ్నోర్ చేయొచ్చు, కొన్ని చేయకూడదు. మనకి ఎవరైనా మంచి చెబితే దాన్ని ఇగ్నోర్ చేయకూడదు. చేస్తే చెప్పిన వాడికి ఏమి కాదు నష్టం, మనకే నష్టం అది. పైగా చెప్పిన వాడికి ఒక రకంగా మంచిదే జరుగుతుంది. ఎందుకంటే ఇతరులకు మంచి చేయమని చెప్తే వాళ్ళు చేస్తారో తెలియదు, కానీ చెప్పిన వాడి మనసు స్వచ్ఛంగా ఉండి చెప్పింటే మంచి వాళ్ళకి మేలు జరగాలని వీళ్ళకే మేలు జరుగుతుంది, వాళ్ళకు పాటిస్తే వాళ్ళకు జరుగుతుంది అలా. కాబట్టి ఎవరైనా మంచి చెప్పినప్పుడు మనం దాన్ని ఇగ్నోర్ చేస్తే గ్లాస్ ఓవర్. డోంట్ గ్లాస్ ఓవర్ వెన్ పీపుల్ సే సంథింగ్ దట్ హెల్ప్స్ యూ అని అర్థం. సో ఇక్కడ ఆయన కంపెనీ యజమాని ఆ స్టీప్ డ్రాప్ గురించి కొంచెం విచారించాలి, ఎందుకు జరిగిందా అని. నో, he is just glossing over them, or he is ignoring, he is taking things for granted, he suffers. కాబట్టి గ్లాస్ ఓవర్ అంటే టు ట్రీట్ సంథింగ్ యాజ్ అన్ఇంపార్టెంట్, టు ట్రీట్ సంథింగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్సిగ్నిఫికెంట్, రైట్. నెక్స్ట్ వన్, హెచ్చుకు వచ్చాం, 60తో హెచ్చుకు వచ్చేసాం, జీ దాటాం. ఇప్పుడు హ్యాండ్ డౌన్. హ్యాండ్ అంటే చేయి కింద పెట్టేది కాదు, హ్యాండ్ డౌన్ అంటే కనుక అది నౌన్, అది హ్యాండ్ అంటే. ఇక్కడ హ్యాండ్ అంటే వర్బ్. 2 అర్థాలు. ఒకటి, ఏదైనా ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ని చెయ్యడము, ఫార్మల్గా అఫీషియల్గా చెయ్యడము. ఇంకొకటి వచ్చి ఒక వ్యక్తి తన తరువాతి వాళ్ళకి తన ఆస్తినో డబ్బులనో ఇంటినో ఇచ్చేయడం, దాన్ని కూడా హ్యాండ్ డౌన్ అనొచ్చు. ముందు మీనింగ్ ఏమన్నాను, ఇక్కడ ఏం రాశాను, టు అనౌన్స్ ఆర్ ప్రనౌన్స్ అఫీషియల్లీ. ఊరికే ఇతరులతో ప్రైవేట్గా మాట్లాడడం కాకుండా 10 మంది ముందు అనౌన్స్ చేయడాన్ని హ్యాండ్ డౌన్ అని అంటారు. సెంటెన్స్ చూడండి, ద ప్రైమ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు హ్యాండ్ హిజ్ డెసిషన్. హ్యాండ్ ఇక్కడ వాట్ ఈజ్ హీ హ్యాండింగ్? ద డెసిషన్. ఏం చేస్తున్నాడు? డౌన్ ఆన్ హెల్త్ కేర్ టు నైట్. అంటే హెల్త్ కేర్ మీద ఈ రాత్రి చేసే ఒక ప్రసంగంలో ప్రధానమంత్రి ఒక ముఖ్యమైన ప్రకటనని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు. యాజ్ హీ డిడ్ రిగార్డింగ్ డిమానిటైజేషన్ ఆర్ సమ్ ఆయుష్మాన్ భారత్ ఆర్ సమ్ స్వచ్ఛ భారత్, ఇట్లాంటివి. ప్రధానమంత్రి గారు మాత్రమే కాదు, ఎవరైనా సరే అధికారికంగా అఫీషియల్గా ఒక నిర్ణయాన్ని 10 మందికి ప్రజల ముందు ప్రకటిస్తే దాన్ని హ్యాండ్ డౌన్ అని అంటారు. ఊరికి మాట వరుసకి ప్రైవేట్ కాన్వర్జేషన్స్లో అంటే అది హ్యాండ్ డౌన్ కాదు, ఇట్ షుడ్ బి అఫీషియల్, గవర్నమెంట్ తరపున చేయబడిన ప్రకటన, అట్లాంటి దాన్నే హ్యాండ్ డౌన్ అనాల. సో ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ గోయింగ్ టు హ్యాండ్ హిజ్ డెసిషన్ డౌన్ ఆన్ హెల్త్ కేర్ టు నైట్. సెకండ్ మీనింగ్ ఏం రాశాను? టు గివ్ యాజ్ ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే వారసత్వంగా పై వాళ్ళ నుంచి కింది వాళ్ళకు వచ్చేది, తండ్రి నుంచి కొడుక్కి, ఆయన నుంచి ఆయన కొడుక్కి, అట్లే ఇంకా. మనందరికీ, మనలో చాలామందికి ఆస్తులు వచ్చింటాయి, ఏదో ఇల్లు కొంచెం డబ్బులు వచ్చింటాయి. ఎవరి నుంచి అంటే మన తండ్రులు తాతల నుంచి వచ్చింటాయి, అందుకే వారసత్వము అంటుంటారు కదా. ఏం రాశాను? వెన్ ఐ ఫెల్ట్ మై క్లోత్స్ వర్ టూ స్మాల్ ఫార్ మీ, ఐ హ్యాండెడ్ దెమ్ డౌన్ టు మై యంగర్ బ్రదర్. ఇక్కడ చూడండి, మీరేమో ఆస్తి డబ్బులు పొలాలు అట్లా అన్నారు, ఇక్కడ చూస్తే వేరే ఎగ్జాంపుల్ ఉందంటే నేను చెప్పింది ఏమిటి అంటే మనము ఇంకొకరికి ఇచ్చేయడం, తండ్రి కొడుకు ఇచ్చినట్టు, కొడుకు ఆయన కొడుకు ఇచ్చుకున్నట్టు అది కూడా ఉంది. ఇంకోటి ఏమిటి, నా దగ్గర ఉన్న ఒక వస్తువుని ఇతరులకు ఇచ్చేసాను అనుకోండి,
ఇతరులకు అంటే వాళ్ళకి అందాలది, ఎట్లాగూ నా తర్వాత వాళ్ళే దాన్ని వాడుకుంటారు, ఇప్పుడు వాళ్ళకి అందిస్తే లేక ఇది అవసరం లేదు, ఇప్పుడు ఇది అతనికే ఎక్కువ అవసరము లేక వాళ్ళకే ఎక్కువ అవసరం, అతనికి ఇచ్చేస్తే హ్యాండ్ ఓవర్. ఇప్పుడు చూడండి, నేను కొన్ని గుడ్డలు కొనుక్కోండి లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎప్పుడో అనమాట. అవి ఇప్పుడు నాకు చాలా చిన్నగా అయిపోయినాయి. బహుశా నేను మనిషి చాలా లావ్ అయిపోయి ఉంటే అవి పట్టవు, ఇప్పుడు నాకు కంఫర్టబుల్గా ఉండవు. వాటిని ఎందుకు పడేయాలి? నా తమ్ముడికి ఇచ్చేసాను. వాడు నాలాగా లావుగా ఏమి ఉండడు, సన్నగా ఉంటాడు, కాబట్టి వాడికి ఇచ్చేసాను. నేను కొనుక్కున్నది ఇతరులకు ఇచ్చేస్తే అది హ్యాండ్ డౌన్. అట్లాగా వెన్ ఐ ఫెల్ట్ మై క్లోత్స్ వర్ టూ స్మాల్ ఫార్ మీ, మరీ చిన్నగా అనిపించేటప్పటికీ ఐ హ్యాండెడ్ దెమ్ డౌన్ టు మై యంగర్ బ్రదర్ హూ ఈజ్ నాట్ సో ఇన్ ఎ సెన్స్ ఓవర్ వెయిట్ యాజ్ ఐ ఆమ్. రైట్, కాబట్టి టు అనౌన్స్ సంథింగ్ అఫిషియల్లీ ఫార్మలీ, ఇంకోటి వచ్చి టు గివ్ సంథింగ్ యాజ్ మనీ, క్లోత్స్ ఆర్ సమ్ ప్రాపర్టీ టు అదర్స్ యాజ్ ఇన్హెరిటెన్స్. నౌ నెక్స్ట్ కమ్స్ 61 హ్యాంగ్ ఆన్. అగైన్ మొన్న అడిగాడు ఇది రీసెంట్గా. హ్యాంగ్ ఆన్ అంటే రెండు అర్థాలు. ఒకటి టు వెయిట్, సహనంతో కాచుకొని ఉంటే హ్యాంగ్ ఆన్. పక్కన నేను కావాల్సింటే విత్ పేషెన్స్ కూడా రాయొచ్చు, లేక టు వెయిట్ పేషెంట్లీ కూడా రాయొచ్చు. టు వెయిట్ విత్ పేషెన్స్ ఆర్ టు వెయిట్ పేషెంట్లీ రెండు కరెక్టే. ఇంకో మీనింగ్ టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్ అండ్ అచీవ్ సక్సెస్ దో దెర్ ఆర్ సమ్ డిఫికల్టీస్. ఒక పని తీసుకున్నావు చేద్దామని, కొన్ని కష్టాలు వచ్చినాయి, అయినా కూడా చేసినావు అనుకో, అయినా కూడా చేస్తున్నావు, అప్పుడు యూ హ్యావ్ హంగ్ ఆన్ దో దెర్ వర్ సమ్ డిఫికల్టీస్. కొన్ని ఇబ్బందులు అడ్డంకులు ఎదురవుతున్నా కూడా దాన్ని నువ్వు చేపట్టి అట్లే కొనసాగించినావు అనుకో, అప్పుడు నువ్వు హ్యాంగ్ ఆన్ అయినట్టు. కొన్ని పరీక్షలు రాస్తుంటాము, కొన్నిసార్లు క్వాలిఫై అవుతాము, కాము, లేదు జాబ్ వచ్చే వరకు నేను నిరాశ పడకుండా రాస్తూనే ఉంటాను అని కనుక నువ్వు కొనసాగిస్తుంటే, ఇఫ్ యు ఆర్ పర్సూయింగ్ యువర్ అటెంప్ట్స్ యు ఆర్ హ్యాంగింగ్ ఆన్ టు వాట్ యు ఆర్ ప్లానింగ్ టు అచీవ్ ఇన్ ద ఫ్యూచర్. అలాగా, కాబట్టి సెంటెన్స్ చూడండి. ఒకటి, ప్లీజ్ హ్యాంగ్ ఆన్, ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ 2 minutes. వెయిట్, ఇక్కడే ఉండండి, ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ 2 minutes. ఒకటి, వెయిట్ చేయండి. ఇంకోటి, ద టీమ్ హ్యాంగ్స్ ఆన్ ఫర్ ఎ నారో విక్టరీ. టీమ్ మ్యాచ్ ఆడుతోంది, ఆల్మోస్ట్ ఓడిపోయింది టీం అనుకున్నాం, కానీ ఆ టీం వదిలిపెట్టలేదు, అట్లే కొనసాగించింది, అట్లే పట్టుదలతో ఆడిందనమాట. దాంతో ఓడిపోతాం అనుకున్న వాళ్ళు అసలు గెలిచారు. గెలవడం అంటే భారీగా గెలవలేదు, అసలు ఓడిపోతారనుకున్న వాళ్ళు గెలవడమే పెద్ద విషయం కదా. కాబట్టి నారో విక్టరీ అయినా మొత్తానికి విక్టరీ వచ్చింది. డిఫికల్టీస్ వర్ దేర్ ఇన్ ద ప్రాసెస్ బట్ ద టీమ్ హంగ్ ఆన్. హంగ్ ఆన్ అంటే పర్స్యూడ్, కంటిన్యూడ్ టు అటెంప్ట్, continued to fight, continued to take up the cause. So at the end of the game or at the end of the day it was able to achieve victory, though it was a bit narrow, but victory is a victory, narrow or broad, it is victory. Now కాబట్టి ఇప్పుడు మనకు జాబ్ వచ్చిందా లేదా అనేదే ముఖ్యం, కానీ అంటే కట్ ఆఫ్ రీచ్ అయ్యామా అంతే చాలు. కట్ ఆఫ్ కంటే మనకి ఎన్ని మార్కులు ఎక్కువ వచ్చినాయి, దట్ ఈస్ నాట్ ద కన్సర్న్. ఇప్పుడు ఇలా అనుకున్నారు, ఏదో 98 వస్తే మెయిన్స్లో 98 వస్తే జాబ్ వస్తుంది, మనకు 98.25 వచ్చింది, జాబ్ వస్తుంది. నీకు 110 రాలేదే, నాకు వచ్చినాయంటే రాని, నీకు జాబ్ వస్తుంది, నాకు జాబ్ వస్తుంది. క్వాలిఫై అయినామా లేదా అనేది ముఖ్యం. కాబట్టి విక్టరీనే, నారోనా హ్యూజ్ మార్జిన్ విక్టరీనా కాదు, విక్టరీ అంతే. సో ద టీమ్ హ్యాంగ్స్ ఆన్ ఫర్ ఏ నారో విక్టరీ, హ్యాంగ్స్ ఆన్ టు డూ సంథింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీస్. నౌ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. 62 ఇప్పుడు హ్యాంగ్ ఇన్, హ్యాంగ్ ఆన్ లాగే ఇంకా 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 కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. హ్యాంగ్ ఇన్ కొంచెం అట్లనే ఉంటుంది. టు పర్సిస్ట్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టాన్స్, ఒక మీనింగే. దీనికి చూడండి, ఒక్కోసారి హ్యాంగ్ ఇన్ ఆన్ కూడా ఇస్తారు, పక్కన ఆన్ కూడా ఉంటుంది. హ్యాంగ్ ఇన్ ఆన్ అని ఉన్నా కూడా ఇదే అర్థంతోనే ఉంటుంది. ఏమని? టు పర్సిస్ట్, ఇందాక చెప్పానే అట్లే కొనసాగి పట్టుదలతో, టు పర్స్యూ ఇన్ స్పైట్ ఆఫ్ సమ్ డిఫికల్టీస్ ఇన్ అడ్వర్స్ సర్కమ్స్టాన్సెస్. అడ్వర్స్ అన్నా ఒకటే, డిఫికల్ట్ అన్నా ఒకటే. టెస్టింగ్ సర్కమ్స్టాన్సెస్ అంటే మనం అంటామే అగ్ని పరీక్ష లాంటి కాలం ఇది,
కఠినమైన పరీక్షలతో కూడుకున్న కాలము, క్రైసిస్ టైం, అట్లా డిఫికల్ట్ సర్కమ్స్టాన్సెస్. ఏమన్నాను? ఇట్ వాజ్ ఎ టఫ్ కాంటెస్ట్. ఆ పోటీ ఏమంత ఈజీ కాదు, చెమటలు పట్టాయి అట్లాగా. అయినా వీ హ్యాడ్ టు హ్యాంగ్ ఇన్, మేము కొనసాగించాల్సి వచ్చింది, కొనసాగించాము. ది కాంటెస్ట్ వాజ్ నాట్ ఈజీ, ఇట్ వాజ్ నాట్ ఎ కేక్ వాక్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇడియం, కేక్ వాక్. కేక్ వాక్ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ. తెలుగులో దీనికి సమానమైన ఒకటి ఉంది, నల్లేరు మీద నడక అని. నల్లేరు మీద నడక అంటే ఒక ఏరు, నా పేరు నల్లేరు అనుకుందాం. దాన్ని దాటుకోవడానికి బాగా దృఢంగా ఉండే ఒక కట్టెలు మొద్దులు వేసి తయారు చేశారు, ఒక చిన్న వుడెన్ బ్రిడ్జ్ తయారు చేశారు. వెళ్ళొచ్చు, తేలిగ్గా వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. అటువంటిదని నల్లేరు మీద నడక అంటారు. తెలుగులో ఇంకోటి ఎట్లా ఉంటుంది, కొట్టిన పిండి అని. కొట్టిన పిండి అంటే ఇప్పటికే పిండి కొట్ట పడింది కాబట్టి నీకేం కష్టం లేదు, కలుపుకొని చపాతీలు తిక్కొని చేసుకోవడమే అంతే. కొట్టిన పిండి అన్నా సంథింగ్ దట్ ఈజ్ ఈజీ, నల్లేరు మీద నడక అన్నా కూడా సంథింగ్ దట్ ఈజ్ ఈజీ. ఇంగ్లీష్లో వచ్చి అనమాట కేక్ వాక్. ఇట్స్ ఎ కేక్ వాక్. ఏం కుచ్చుకోదు, రక్తం రాదు, మెత్తగా ఉంటుంది, కేక్ వాక్. కాబట్టి మ్యాథమెటిక్స్, రీజనింగ్ జస్ట్ ఎ కేక్ వాక్ ఫార్ మీ. ఇంగ్లీష్ ఇట్ వాజ్ నెవర్ ఎ కేక్ వాక్ ఫార్ మీ. అట్లా కాబట్టి అనమాట. సో హ్యాంగ్ ఇన్ అంటే కష్టమైనా కూడా, కష్టమైన పరిస్థితులలో కూడా పనిని కొనసాగించుట. హ్యాంగ్ ఇన్ ఆన్, యూ విల్ సీ సమ్ గుడ్ డేస్ వెరీ సూన్. నిరాశపడొద్దు, నీకు మంచి రోజులు వస్తాయి. హ్యాంగ్ ఇన్ ఆన్, జస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్, డోంట్ గివ్ అప్, గాడ్ ఈజ్ దేర్, హీ విల్ లుక్ ఆఫ్టర్ యూ, ప్లీజ్ పర్సిస్ట్. అట్లా రైట్. దెన్ నౌ కమ్స్ నెక్స్ట్ వన్, లాస్ట్ బట్ వన్ అండి ఇది. హ్యాంగ్ అరౌండ్. హ్యాంగ్ ఇన్ కంటే కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్. హ్యాంగ్ అరౌండ్ అన్నా ఒకటే, హ్యాంగ్ అవుట్ అన్నా కూడా ఒకటే. ఏమని? టు స్టే ఇన్, ఇక్కడ ఎస్ కాదు, ఇన్ ఏ ప్లేస్ ఫర్ ఫన్. టు స్టే ఇన్ ఏ ప్లేస్ ఫర్ ఫన్. ఎక్కువసార్లు మనము దీన్ని చూస్తున్నాము ఈ కోవిడ్ వైరస్ పీరియడ్లో. చేయడానికి ఏం పని ఉండదు చాలామందికి, ఇళ్లలో కూర్చొని వేస్తున్నాం, లేదా ఫోన్లు చూసుకుంటా, యూట్యూబ్లు చూసుకుంటా, లేకపోతే టీవీలు చూసుకుంటా, లేక అది ఇది మాట్లాడుతూ కొన్ని వంటలు చేసుకొని తినుకుంటా, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ గడిపేస్తున్నాం. ఏం చేయడానికి ఏమి లేదు మోస్ట్ ఆఫ్ అస్. కాబట్టి ఏమనొచ్చు? హ్యావింగ్ నథింగ్ టు డూ. హ్యావింగ్ నథింగ్ టు డూ. ఐ హ్యావ్ జస్ట్, హ్యావ్ అన్నాను కదా, హ్యాంగ్ అనకూడదు, హంగ్ అనాలి. B3. ఐ హ్యావ్ జస్ట్ హంగ్ అరౌండ్ ఆర్ ఐ హ్యావ్ జస్ట్ హంగ్ అవుట్ ఆల్ డే. రోజంతా అట్లే ఊరికే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుండిపోయినా. ఎక్కడ? అట్ మై ఫ్రెండ్స్ హౌస్. ఏం చేయడానికిలే. కాబట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడే కాలమంతా, రోజంతా అక్కడే గడిపేశాను. సాధించింది ఏమిటి? గుండు సున్నా, ఏమీ లేదు, చేయడానికి ఏమీ లేదు. కాబట్టి అక్కడే గడిపేది. ఏదో చూసుకుంటే టీవీలో పనికి వచ్చి రాంది చూసుకుంటూ ఉండిపోయాను. ఐ జస్ట్ హంగ్ అరౌండ్ దేర్, బికాజ్ నథింగ్ టు డూ. అట్లా ఏదైనా చేయడానికి ఏమీ లేకపోతే, వెన్ ఐ ఫౌండ్ నథింగ్ టు డూ ఇన్ మై హ్యాండ్స్, ఐ జస్ట్ హంగ్ అరౌండ్ ఆర్ హంగ్ అవుట్ ఇన్ మై సిస్టర్స్ హౌస్, ఇన్ మై ఓన్ రూమ్, ఇట్లాగా. రైట్. చివరిదండి, లాస్ట్ వన్, హోల్డ్ అవుట్. ఇది కూడా అంతే ఇంపార్టెంట్. వెంటనే లొంగకుండా, చేస్తున్న పనిని వదిలేయకుండా గట్టిగా పట్టుకుంటే హోల్డ్ అవుట్ అంటారు. ఇంకో మీనింగ్ ఏమన్నా? టు రెసిస్ట్. టు రెసిస్ట్ అంటే వదిలేద్దాము అనే ఆలోచనని వదిలేసేది. అంటే ఏమి? పనిని వదిలేసేది కాదు, పనిని వదిలేద్దామా అనే ఆలోచనని వదిలేసేది. అంటే పని చేయడమో అర్థం అక్కడ. టు రెసిస్ట్, నాట్ గివింగ్ ఇన్. గివింగ్ ఇన్ అంటే లొంగడము, అంతే, నా చేత కాదు, ఐ గివ్ ఇన్, గివ్ అప్కి సమానం. నో, నాట్ టు గివ్ ఇన్, లొంగకుండా అట్లే ధైర్యంగా పోరాడేది. ఏం రాశాను? షీ ఈజ్ నాట్ టెల్లింగ్ మీ ది ఎంటైర్ స్టోరీ, ఐఎమ్ షూర్ షీ ఈజ్ హోల్డింగ్ అవుట్. చూడండి, ఒకటేమో నాట్ టు గివ్ ఇన్, ఇంకొకటి టు రెసిస్ట్. ఒక కాంటెక్స్ట్లో, ఒక కోణంలో, ఒక యాంగిల్లో రెండిటికి ఒక మీనింగే అని రెండు ఒకే మీనింగ్ అనిపిస్తుంది. ఇంకొంచెం ఆలోచిస్తే ఇంకో మీనింగ్ పుట్టుకొస్తుంది. అదేం తెలుసా? టు రెసిస్ట్ అంటే, నా మీద ఒక అనుమానం వచ్చింది, దొంగతనం వీడే చేశాడు అని. అనుమానం, రుజువు కాలే, అనుమానం. పోలీసు నన్ను పట్టుకెళ్ళారు, నాకేమో తెలుసు అని చెప్పేసాను.
వాళ్ళు ఎంత కొడుతున్నా నేను చెప్పడం లేదనుకోండి ఏం జరిగిందో, నేనేమి చేశాను, అప్పుడు ఇది వాడచ్చు. వాళ్ళకి పోలీస్కి అనిపిస్తుంది వీడు ఏమో దాస్తున్నాడు అని చెప్పేసి. మొత్తం అంతా చెప్పడం లేదు ఏం జరిగిందో, కొంచెమే చెప్పితే నాకు తెలియదు అంటున్నాడు. చూస్తూ తెలిసినట్టుంది వీడికి, బట్ హీఈస్ హోల్డింగ్ అవుట్. అంటే చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ని పూర్తిగా చెప్పకుండా ఎక్కువ దాచిపెట్టి కొంచెమే చెబితే హోల్డింగ్ అవుట్. ఆ అర్థం కూడా ఉంది. రెసిస్ట్, ఏం రెసిస్ట్? చెప్పకుండా రెసిస్ట్ చేసుకోవడం, మొత్తం విషయం బయటికి చెప్పేయకుండా రెసిస్ట్, ఆపుకుంటే, ప్రివెంట్ అవుతే దాన్ని కూడా అంటారు హోల్డ్ అవుట్ అని. అందుకే సెంటెన్స్ ఏం రాశాను, ఆమెతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తోంది ఆమె మొత్తం విషయం చెప్పడం లేదు, ఏమో జరుగుతోంది అక్కడ, కానీ ఆమె నాకు కొంచెమే చెబుతున్నది, మొత్తం కథ చెప్పడం లేదు. షీ ఈజ్ హైడింగ్ సంథింగ్ అండ్ టెల్లింగ్ ఓన్లీ ఎ ఫ్యూ థింగ్స్. అంటే అక్కడ 10 జరిగింటే విషయాలు, 10 కారణాలు ఉంటే ఇలా జరగడానికి నాకు 2 చెబుతున్నది, 8 చెప్పడం లేదు. మేబీ షీ మే టెల్ టు పీపుల్ హూ షీ లైక్స్, నాట్ టు మీ అన్నట్టుగా అన్నప్పుడు ఇలా చెప్పాలి. ఇందాక చెప్పానే, ఒక నిందితుడిని పట్టుకొచ్చారు, అతను చెప్పడం లేదు విషయాలు, కొంచెమే చెప్తున్నాడు. హీఈస్ హోల్డింగ్ అవుట్, షీఈస్ హోల్డింగ్ అవుట్. రివర్స్ కూడా చెప్పొచ్చు, అతను నాకు పూర్తిగా ఏమీ చెప్పడం లేదు, కొంచెమే చెబుతున్నాడు, అతను రహస్యాలు ఏవో దాచిపెడుతున్నాడు అని ఆమె అనొచ్చు. ఒక రిలేషన్షిప్లో ఇతను అనొచ్చు, లేక ఆమె అనొచ్చు. అట్లా షీ ఈజ్ నాట్ టెల్లింగ్ మీ ది ఎంటైర్ స్టోరీ. ఎందుకు? ఐఎమ్ ష్యూర్ షీ ఈజ్ హోల్డింగ్ అవుట్. ఆమె విషయాలు దాచిపెట్టుకుంటుంది, చెప్పడం లేదు అని. సరే, దట్ ఈస్ హర్ విష్ అండ్ హర్ ఐడియా. నౌ షీ ఈజ్ నాట్ టెల్లింగ్ మీ ది ఎంటైర్ స్టోరీ, ఐఎమ్ ష్యూర్ షీ ఈజ్ హోల్డింగ్ అవుట్. ద పోలీస్ ఆర్ ష్యూర్ దట్ ద కల్ప్రిట్ ఈజ్ హోల్డింగ్ అవుట్ సంథింగ్ వెరీ క్రూషియల్. ఆ నిందితుడు ఏదో విలువైన సమాచారాన్ని దాచిపెడుతున్నాడు, బయటికి చెప్పడం లేదు, వాడికి తెలుసు అని పోలీసులు అనుమానిస్తున్నారు. హోల్డింగ్ అవుట్, నాట్ టు గివ్ ఇన్, నాట్ టు టెల్ ఎవ్రీథింగ్, బట్ హోల్డింగ్. ఇలాగండి ఈ 64తో మనము ఫ్రేజల్ వర్బ్స్లో హెచ్ ఆల్మోస్ట్ దాటేసాము. ఎప్పుడైతే ఇవి ఒక 90 చేరుకుంటాయో, అంటే ఇంకొక 26 దాకా ఉంటాయనుకోండి, 90 చేరుకుంటే కనుక అప్పటికి ఫ్రేజల్ వర్బ్స్ని ఆపేస్తాను. ఐ విల్ ట్రై టు రెడ్యూస్ ది నంబర్. 26 కంటే తక్కువ చెప్తానేమో, చూద్దాం. ఎందుకంటే తక్కువ చెప్పడం, త్వరగా ముగించడం మన ఉద్దేశం కాదు. ఎందుకంటే అవన్నీ ఇంపార్టెంట్ కాబట్టి, ఒకరోజు వీడియో అదనంగా చేయాల్సి వచ్చినా కూడా మీకు ఎగ్జామ్స్ పనికొచ్చేది చెప్పడం నా మనసులో కోరిక కాబట్టి 26 అయినా చెప్పొచ్చు, 2-3 తక్కువ కూడా చెప్పొచ్చు. మొత్తం 90 అట్లా రాగానే ఆపేస్తాను. ఇడియమ్స్ 30 నేర్చుకున్నాం, 30-40 నేర్చుకున్నాం, ఇవి ఒక 90. మొత్తం మీద ఇడియమ్స్ ఫ్రేజెస్ కలిపి ఒక 120-130 దాకా మీకు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోస్ని మళ్ళీ చూడండి, నోట్ చేసుకోండి, మీకు బాగా గుర్తుంటాయి. మరో క్లాస్ దాకా ఐ విష్ యూ వెరీ ప్లెజెంట్ టైం.